మీ పేరు ఏం పేరు సార్? ఉదయ్ ప్రకాష్ ఉదయ్ ప్రకాష్ గారు. సార్ ఈరోజు ఆర్టీసీ సమ్మె చాలా అంటే మళ్ళీ పాత కథ అయ్యింది. మళ్ళీ ఇందాక ఈయన అన్నట్టుగా అన్ని నోట్ల సీనట్టు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆర్టీసీ బతుకులు మళ్ళీ అలాగే అదే పరిస్థితికి వచ్చాయి. కానీ సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆర్టీసీ ఆ లాభాల్లో ఉంది మహాలక్ష్మి పథకం ద్వారా అంటూనే ఆర్టీసీని లాస్లో చూపించి మీ బతుకుల్ని చిత్రం చేసే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ మరి ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం మారినా మీరు సమ్మెలు చేస్తూనే ఉన్నారు. ఇది ఉద్యమం కానీ ఇప్పటివరకు సమ్మెలు చేస్తూనే ఉన్నారు. మీ బతుకుల్లో అయితే మారట్లే. కాకపోతే మళ్ళీ కొత్తగా బస్సులు తీసుకొచ్చి ప్రైవేట్ డ్రైవర్లు తీసుకొచ్చి పెట్టేసి నడిపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆర్టీసీని మొత్తానికి కూడా ప్రైవేట్ పరం చేసే జరుగుతూ ఉంది. ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ ఆర్టీసీ ఉద్యమంతో ఉదయ్ ప్రకాష్, నేను రాణిగంజ్ డిపోలో కండక్టర్ గా చేస్తాను. ఈ ఆర్టీసీ ఉద్యమంతో తెలంగాణ ఉద్యమానికి బలపడ్డది. ఇక్కడ పునాది అనేది ఆర్టీసీ నుండే పునాది పడ్డది. ఆర్టీసీ కార్మికుడు 28 రోజులు కంప్లీట్ మొత్తము సకల జన సమ్మెలో హైయెస్ట్ మొత్తం పోగొట్టుకుంది ఆర్టీసీ కార్మికుడే. ఎవరు లేరు, ఏ ప్రభుత్వ ఉద్యోగి లేదు, ఓన్లీ ఆర్టీసీ ఎంప్లాయ్. కానీ ఆ తెలంగాణ సాధించుకున్న తర్వాత నష్టపోయింది ఎవరంటే ఆర్టీసీ కార్మికుడే. అప్పుడున్న ప్రభుత్వంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా ఆర్టీసీ సమ్మెలోకి నెట్టిండు. 55 రోజుల తర్వాత 28 మందిని పొట్టన పెట్టుకున్నా కూడా ఎటువంటి లేకుండా దౌర్జన్య కాండకి మొదలుపెట్టి కూడా చివరికి ఏమైంది, భూస్థాపితం అయిపోయింది. ఈ రోజు ఆ టైంలో నువ్వు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, పొన్నం ప్రభాకర్ గారు బస్ భవన్ దగ్గర పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ గారు చేస్తున్నది పూర్తిగా తప్పు, ఆర్టీసీ కార్మికులు అడిగింది న్యాయపరమైన డిమాండ్లు, అది సాధించాలని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలు అది క్రియేట్ చేసుకొని ఖచ్చితంగా రాగానే మేము ఇస్తాము అన్నాడు. మరి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది, ఏమైంది? ఎందుకు ఇయ్యలేకపోతున్నావు అంటే ఆయన దారిలో నువ్వు వాళ్ళని నిర్ణయించినట్టే కదా. ప్రభుత్వంలో డబ్బులు లేవు, నన్ను కోసుకున్న రూపాయి రాదంటాడు కదా. ఎందుకు లేవు? డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద 8,000 కోట్ల రూపాయలు ఇచ్చినా అని చెప్తున్నాడు. మరి ఇచ్చినప్పుడు సిసిఎస్ లోన్లు ఎందుకు ఆగుతున్నాయి? మరి ఇప్పుడు మేనేజ్మెంట్ తింటుందా, ప్రభుత్వం ఇవ్వట్లేదా? వీళ్ళిద్దరు ఒకటైపోయి కార్మికుని పుట్టగొడుతురా? ఎందుకు? అదే ఇప్పుడు నువ్వు ఇచ్చిన 8,000 కోట్లు ఉన్నప్పుడు, లాభాలు ఉన్నప్పుడు నువ్వు ఈ రోజు పెట్టిన సిసిఎస్ రేపు పొద్దున శాంక్షన్ కావాలి, ఎందుకు అవ్వట్లేదు? మరి ఎక్కడ పోయిందా డబ్బు? పిఎఫ్ అమౌంట్, ఇప్పుడు నా జీతంలోకి వెళ్ళి నెల రాగానే పిఎఫ్ అమౌంట్ కట్ అవుతుంది, అది పిఎఫ్ కి పోవాలి కదా, ఎందుకు పోవట్లేదు? మరి అవి ఎక్కడ పోతున్నాయి డబ్బులు? ఎవరు తింటున్నాడు? అంటే నీ ప్రాజెక్టులకు తింటుకుంటున్నావా, లేకపోతే నువ్వు కట్టుకునే ఫ్యూచర్ సిటీకి తింటున్నావా? దేనికి కట్టుకుపోతున్నాయి డబ్బులు? మరి ఇవన్నీ అడుగుతున్నాం. ఇంకొకటి మొట్టమొదటి ఏంటంటే ఆర్టీసీ ఆస్తులు మినిమం 1,50,000 కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులు, దాని మీద ప్రస్తుతానికి ప్రభుత్వం కన్నుపడ్డది. దానికి ఎగ్జాంపుల్ మొన్న బస్ భవన్ అది ఆర్టీసీ బిల్డింగ్, దాన్ని గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి జిఎస్టీకి అప్పచెప్పడం. ఎంతవరకు అప్పచెప్తారు? ఎవరి సొమ్ము అది? ఇప్పుడు 100% అయిపోయింది. ఇప్పుడున్న బస్ భవన్ పక్కన ఇంకొక పాత బిల్డింగ్ ఉండే, అది ఫిషరీ డిపార్ట్మెంట్ కి గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. ఎవరి సొమ్ము అది ఇస్తారండి? ఎవరిది? ఆర్టీసీ ఎంప్లాయీస్ రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న ఆస్తులు అవి. ఈ రోజు ఆస్తుల మీద మెయిన్ కన్ను. సరే, నువ్వు ప్రభుత్వంలో విలీనం చేసుకో. ఈ రోజు నువ్వు ఎంఎంటీఎస్ మెట్రో ప్రాజెక్ట్ ఎట్లా తీసుకున్నావు? 10,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి పే చేస్తావు నువ్వు? ఈ రోజు ఎంఎంటీఎస్ ఫ్రీ, రేపు జూన్ నుండి ఫ్రీ అన్నావు, ఎక్కడి నుండి పే చేస్తున్నావు? రైల్వేకి నీకు సంబంధం ఏంటి అసలు? నువ్వెందుకు తీసుకోవాలి? మరి అంతా చేసుకున్నావు. మరి స్టేట్ గవర్నమెంట్ నువ్వెట్లా డిసైడ్ చేస్తున్నావు నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పేసి? మరి అట్లాంటప్పుడు ఆర్టీసీ కార్మికులను విలీనం చేయి, అమ్ముకో, మొత్తం అమ్ముకో. మాకు గవర్నమెంట్ లో విలీనం, ప్యూర్ గవర్నమెంట్ ఎందుకు నువ్వు? అదే కదా మేము అడిగే మేజర్ డిమాండ్. నువ్వు మహాలక్ష్మి వాళ్ళ లాభం అంటావు, మరి ఈ రోజు నష్టం ఎందుకు వస్తున్నది? ఎందుకు వస్తుంది అంటే నువ్వు పేపర్ వరకు ఇచ్చినా అంటున్నారు కదా. ఇటు ప్రభుత్వాన్ని కూర్చోబెట్టండి, ఇటు మేనేజ్మెంట్ కూర్చోబెట్టండి, ఏ టైంలో ఎంత ఇచ్చినో, దేనికి నువ్వు కేటాయించినవు అని తెలిసిపోతుంది కదా, ఓపెన్ టు ఆల్. అది చూపించకుండా నువ్వు ఇచ్చినా నువ్వు అంటావు, మరి తీసుకున్నాడు మరి ఏం చేస్తున్నాడు? నువ్వు ఎక్కడ పోతున్నాయి డబ్బులు? అది అడగడం కూడా తప్పేనా? ఇవన్నీ అడుగుతారు. ఈ భూములు, ఆర్టీసీ ఆస్తులని అడుగుతారన్న ఉద్దేశంతో రూపాయి ఖర్చు లేదండి. ఎలక్షన్ యూనియన్ రీఆర్గనైజ్ చేయడానికి ఏ డిపార్ట్మెంట్ లో యూనియన్ లేవండి. 1,50,000 కోట్ల రూపాయలు ఉంటాయి. 1,50,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇదంతా ఆర్టీసీ ఆస్తులే. ఇప్పుడు దారదత్తం చేసిన ఒలక్ట్రా కంపెనీకి ఎట్లా చేస్తావు? అది ఒలక్ట్రా కంపెనీ బస్సులు ఇవి దారదత్తం చేసినావు. ఇప్పుడు మెట్రో బిల్డింగ్ అని చెప్పేసి నువ్వు దారదత్తం చేసుకుంటూ పోతున్నావు. మరి ఎవరు అడగాలి? ఇది ఆర్టీసీ యూనియన్లు అడుగుతారని చెప్పేసి యూనియన్లు రానియవు. యూనియన్ వస్తుంది అంటే మెయిన్ ఏంటంటే ప్రతిదీ అడుగుతారండి, పాయింట్అవుట్ చేస్తారు. ఈ రోజు వ్యవస్థ నిర్వీర్యం చేసింది.
అప్పుడున్న ప్రభుత్వం చేసింది. మరి నువ్వు సక్కనోడు అయితే నువ్వు ఇవ్వచ్చు కదా ఈ రోజు. మరి ఇస్తామని ఎందుకు చేయట్లేదు అంటే నువ్వు సేమ్ అదే ట్రోవల్ వెళ్తున్నావు కదా, అదే ట్రాక్ లో పోతున్నావు. బోత్ ఆర్ సెల్లింగ్ ద సేమ్ పోర్ట్స్, అంతకు మించి ఏం లేదు. ఆయన అన్నాడు మునిగిండు. నెక్స్ట్ ఇంకా ఈ 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు మేము కళ్ళు మూసుకుంటుండొచ్చు. ఈ 2 ఏళ్ళ తర్వాత నీ పరిస్థితి కూడా ఇంతే కదా. మరి దాన్ని ఎవరు పట్టించుకోవాలి? ఎవరు? నేను కూడా చెప్తాను సార్, నేను కూడా 70 ఏళ్ళు నాటీసులు ఉంటా అంట. ఉంచనిస్తారా నన్ను? ప్రభుత్వం ఇప్పుడు నాకు ఒక రిటైర్మెంట్ డేట్ ఉంటది, ఆయన కోర్టు ద్వారా రిటైర్మెంట్ డేట్ ఉంటది. సింపుల్ అంతే. ఆ విధంగా ఈ రోజు యూనియన్లను కంప్లీట్ నాశనం చేసి ఉన్న ఆస్తుల మొత్తాన్ని నాశనం చేసుకొని కంప్లీట్ వాళ్ళ వశపరచుకోవడానికి వేస్తున్న మొదటి మెట్టిది. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాపాలన కాదా ఇది? మీకు అనిపిస్తలేదా ప్రజాపాలన? ఒక నడిపేయండి సార్, ఒక నడిపేయండి. ఎక్కడ ప్రజాపాలన? 2 ఎకరాలు వేస్తాను, 1 ఎకరా వేసుకున్న ప్రజాపాలన. నోరు ఉంటే ఏదైనా మాట్లాడితే అయిపోతుంది. అసలు ప్రభుత్వం ఏం మాట్లాడినా నడుస్తుందా? కాదు కదా. వాస్తవాలు తెలియని నేను మీడియా మిత్రుల ద్వారా గతంలో మా 55 రోజులు సమ్మె చేసినప్పుడు ఒక 2 రోజులు మీడియా వచ్చింది. మీడియా గొంతు కూడా నొక్కి పడేసిండ్రు. మీడియా గొంతు నొక్కేసేసి ఎక్కడ కూడా టెలికాస్ట్ అయితలేదు, ఎక్కడ టెలికాస్ట్ కానివ్వలేదు. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజు నువ్వు సిటీలో ఈ బస్సులు నడుపుతున్నావు, ఓకే, ఈ బస్సులు మా డిస్టిక్ పరిస్థితులు ఏంటి? ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సికింద్రాబాద్కి ఇప్పుడు నేను వస్తుంటే ఒక ఆటోడు 70 రూపాయలు అడుగుతున్నాడు. ఒక ఆమెను 70 రూపాయలు, 35 రూపాయలు వచ్చే బస్సుకి 75 రూపాయలు ఆటోలు అడుగుతున్నారు. అంటే ప్రజల సొమ్ము వాడు ఏమన్నా కానీ నేను బస్సులు నడిపినా అంటే అయిపోతుందా? మరి ఎన్ని నడిపినావు? మరి లెక్కలు తీయమను. గతంలో 55 రోజులు లెక్కలు తీయమను. ఇన్ని బస్సులు నడిపి ఎంత డబ్బు వచ్చింది? లేదు, ఎక్కడ లేదు సార్. కేవలం మాటలతోటి బతుకుతున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. 32 డిమాండ్లు పెట్టినాము. 32 డిమాండ్లు, మేజర్ డిమాండ్లు 4. విలీనం గానీ, యూనియన్ రీఆర్గనైజ్ చేయడం గానీ, మాకు రావాల్సిన 2017, 15, 21 బకాయిలు అవి అడుగుతున్నాము. వీటి మీద ముడి పడ్డది ప్రభుత్వం దగ్గర. ఆర్థిక కాంట్రాక్ట్ ఉద్యోగులు సార్, ఇప్పుడు ఉద్యోగం అంటే 10,000 కూడా వచ్చి చేసుకుంటున్నారు సార్. జానడు పొట్ట బారడు మనిషి సార్, తప్పదు కదా. ఇప్పుడు ఏం చేస్తారు? వస్తున్నారు, వాళ్ళకి ఏం తెలుస్తున్నది? వస్తున్నారు, కానీ దాంట్లోకి వచ్చినాక తెలుస్తుంది కదా. ఆర్టీసీలు అందరూ అనుకుంటారు అబ్బో ఎంతో అనుకుంటారు. శ్రమ ఎంత కష్టం. మినిమం 14 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు. పొద్దున 5:30కు వస్తే రాత్రి 11 గంటలకు వెళ్తున్నారు డ్యూటీలు. ఇంత డ్యూటీ, ఓవర్ టైం డ్యూటీలు తీసేసిండ్రు. ఓటీ డ్యూటీలు అని ఉంటే ఇన్ని గంటలు దాటితే ఇంత ఓటీ అని ఉంటది, అది తీసేసిండు. నైట్ అవుట్ అలవెన్సులు తీసేసి లింక్ సర్వీస్ అని పెట్టిండు. అంటే నైట్ అవుట్ చేసినందుకు ఒక కార్మికుడికి 80 రూపాయలు వస్తుంది, అది తీసేసి లింక్ డ్యూటీ అని పెట్టేసిండు. శ్రమ దోపిడీ. వర్కర్ల గతంలో కొంచెం కష్టపడండి అన్నారు. ఒక స్టెప్ ఏంటంటే చెమట ఓడ్చండి అన్నారు. ఇప్పుడు ఏమైంది తెలుసా? రక్తాన్ని పిండి మాంసం ముద్దలను పెంచండి అని చెప్పి మిమ్మల్ని చాలా ఘోరంగా ఇవన్నీ అడుగుతారనే యూనియన్లను తీసి పడేసింది. ఇప్పుడు గతంలో మాకు మేజర్ సార్, ఇప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు డిఎంకి రిప్రజెంటేట్ చేయాలంటే ఒక మనిషి కావాలి, ఒక నాయకుడు కావాలి. ఒక సెక్రటరీ, ఒక ప్రెసిడెంట్ పోయి అడుగుతాడు, ఈ పలానా వ్యక్తికి ఎందుకు చేసినావు, ఈ షెడ్యూల్స్ చేంజ్ చేసినప్పుడు మమ్మల్ని అడిగినావా, అవన్నీ అడుగుతారన్న ఉద్దేశంతో తప్పుడు సంకేతాలు ఇచ్చి వీళ్ళ వల్ల అని ఒక వెల్ఫేర్ కమిటీ అని ఒకటి పెట్టిర్రు. ఆ వెల్ఫేర్ కమిటీ ఎవరు? డిపోలో డిఎంలో తొత్తులను పెట్టుకున్నారు. వెల్ఫేర్ అంటే ఎప్పుడు చేయాలి? నా సమస్య నీకు చెప్పాలి, నీ సమస్య నాకు చెప్పాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. మా సమస్య వాళ్ళు వినడానికి కాదు, మీ సమస్యనే ఇది చెప్పిర్రు, అది చేయమన్నారు. ఇది వెల్ఫేర్. ఎవరికి వెల్ఫేర్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెల్ఫేర్? ఎవరికి వెల్ఫేర్ చేస్తున్నాడు? నీ సుఖానికి నువ్వు చెప్పిన దానికే వెల్ఫేర్, మా వెల్ఫేర్ కాదు కదా. మరి అది ఎంతవరకు కరెక్ట్? మరి మీ మంత్రులు కదా సార్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆయనకి ఏం చెప్పలేదా మీరు? ఈ ఇష్యూ లాస్ట్ ఇయరే వచ్చింది సార్. అప్పుడు 1 year టైం అడిగింది ఈ మంత్రి గారే, పొన్నం ప్రభాకర్ గారే. 1 year ముందే అన్నాడు, మాకు 1 year టైం అండి, సాల్వ్ చేస్తామన్నారు. మంచిది అని 1 year ఇచ్చినాం. మరి నిన్న రాత్రి మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడానికి 42 రోజులు టైం ఉంటది, ముందు నోటీస్ ఇచ్చినాం. అప్పుడు కమిటీలు ఏర్పాటు లేదు, అప్పుడు లేరు. ఐఏఎస్లు నిన్న రాత్రే పుట్టిరు. ఐఏఎస్లు నిన్ననే వచ్చింది, ఐఏఎస్లు వచ్చిర్రు నిన్ననే, నా సెక్రటరీలు వచ్చింది. మరి ఈ నెల రోజులు ఏం చేశారు? పిలిచి నువ్వు దఫాలుగా చర్చించవచ్చు కదా. ఎందుకు అంటే ఉద్దేశపూర్వకంగా నిన్ను సమ్మెలకు నెట్టాల్సిన పూర్తి బాధ్యత వాళ్ళే నెడుతున్నారు. కానీ ప్రజలకు ఏం చేస్తారు? మేమేమో ఇచ్చినాము, వీళ్ళు కావాలని గొంతమ్మ కోరికలు ఉన్నాయి సార్. నువ్వు ఇస్తా అంటే ఇంటి అన్నం పెడతా అంటే నీ ఇంటికి వస్తా, నువ్వు పెట్టా అంటే ఇంటికి వస్తానా? వేరే నేను చూసుకుంటా, లేదా నాకు అదే నీళ్లు తాగి బతుకుతా. నువ్వు పెడతా అంటావు, అన్ని ఇస్తా అంటావు, ఇస్తరాకు తెచ్చుకున్నాక ఇలా అన్నం పెట్టవా? ఇది ఎంతవరకు కరెక్ట్ ఉన్నది? వర్కర్ల కడుపు మంట సార్, ఇది కడుపు మంట.
ఒక్కొక్క వర్కర్ పొద్దున 6 గంటలకు వస్తే ఇంతకు ముందు స్పేర్ ఎస్కేప్ ఉండే, అది తీసేసారు. ఈ రోజు పొద్దున డ్యూటీ దొరికిపోతే మధ్యాహ్నం రాను. మరి ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి డ్రైవర్లు కానీ కండక్టర్ కానీ తెచ్చుకుని ఎలక్ట్రికల్ బస్సులు నడిపిస్తున్నారు అంటున్నారు. అది ఒలక్ట్రా కంపెనీ వాడు సార్, అది ఒలక్ట్రా కంపెనీ వాడు. మరి మరి వాళ్ళు రావడం వల్ల మీ జీవనోపాధికి ఇబ్బందే కదా. 100% ఇబ్బంది అవుతుంది. కానీ వాళ్ళని మేము ఎప్పుడు డిస్కరేజ్ చేయట్లేదు, మేము చేయం. మన రాష్ట్రం సార్, మన తెలంగాణ కదా. అది అది ఎవరికి ఉండాలి, అది ఎవరికి ఉండాలి, ఆయనకు ఉండాలి. మన రాష్ట్ర వాళ్ళని తీసుకొచ్చి బయట రాష్ట్రాలను తీసుకొచ్చి మన రాష్ట్రం పని చేపిస్తున్నాడు. 1000 రూపాయలు కూడా పడట్లేదు. లేదు సార్, అదే కదా. ఇప్పుడు ఒక డ్యూటీ చేసిన డ్రైవర్ కి 1200 1500 ఇస్తున్నారు, కానీ మాకు లేదు అది. వాళ్ళకంటే అధ్వానం అయిపోయినామా? అంత దిగజార్చిరు. ఆ దిగజార్చే ప్రక్రియనే ఈ రోజు ఈ యొక్క స్ట్రైక్ పోవాల్సింది. ఓకే సార్, ఇప్పుడు మరి బస్సు చక్రం ఆగిపోయింది, ఎన్ని రోజులు ఈ సమ్మె? సార్ డిమాండ్ సీరేదాకా 100% ఉంటాయి, సమస్య లేదు. అప్పుడు కూడా కేసీఆర్ 10 సార్లు డైనమైట్ ఇచ్చిండు, ఉద్యోగం తీసేస్తామని సిద్ధపడ్డాం. 55 రోజులు చేసినాకనే మేము ఇప్పుడు తగ్గేదే లేదు ఇంకా. ఎందుకంటే జీనా హై తో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో, బస్ ఓ ఇంకిలాబ్ జిందాబాద్. ఆ ఒక్క దాని మీద విధానంతో మేము పోతున్నాం, ఖచ్చితంగా సాధిస్తాము. దయచేసి మీరు అందరూ మీడియా, ఇప్పుడు సార్ ఇక్కడ చూడండి, ఒక ఈటీవీ ఉందా, ఒక టీవీ9 ఉందా, ఎందుకు రారు? వాళ్ళకి అమ్ముడు పోయిర్రు కాబట్టి టెలికాస్ట్ కావట్లేదు. ఇది మీరన్నా దయచేసి రిపీట్ గా వేస్తే. మీకు క్వశ్చన్ తెలుసా, లాస్ట్ ఎప్పుడు ఆర్టీసీ ఇది జరిగినా కూడా యోఏటీవీ ముందు ఉంది, మీరు కావాలి చూసుకోండి ఎన్ని డిబేట్లు. మేము దాని మీద కంపల్సరీ దాని మీద ఒక ప్రక్రియ వచ్చేదాకా కష్టపడి ఫైట్ చేసాం. దానికి ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా మాకు చాలా థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. కృతజ్ఞతగా మేము ఉంటాం సార్, మీ వెనుక మేము ఉంటాం, మా వెనుక మీరు ఉండి ఇది ప్రజలకు మొత్తం చేరవేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. తప్పకుండా సార్, తప్పకుండా మీ సమస్యలు తీరేదాకా మీకు తోడుగా ఉండి మీ సమస్యల పట్ల మేము సానుకూల స్పందన వచ్చేదాకా గట్టిగా ఫైట్ చేద్దాం. మీరేం అధైర్యపడకండి. కార్మిక ఐక్యత.